ஸ்ரீகுருभ्यो நமः. ஸ்ரீமதே ராமானுஜாய நமः. ஆண்டாள் திருவடிகளே சரணம். நீலாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போஜ கிருஷ்ணம் பாரார்ஜம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமஜ்ஜாபயந்தி சோச்சிஷ்டாயாं ஸ்ரஜனிகலிதம் யாபலாத்கிருத்ய புங்க்தே गोदातस्यै नमेदमिदं भूय एवास्तु भूयः. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో ఈరోజు 18వ పాసురాన్ని గోదా అమ్మవారు అనుగ్రహించారు. నిన్నటి రోజున నందగోప భవనంలోనికి వెళ్ళి అక్కడ వరుసగా పరున్నటువంటి నందగోపుణ్ణి, యశోదమ్మని, బలరాముణ్ణి, కృష్ణ పరమాత్మని మేల్కొల్పడం జరిగింది. ఈ విధంగా ఆచార్య గోకులంలో వాళ్ళు ప్రవేశించారు. ఈరోజు కృష్ణ పరమాత్మ మేల్కొనలేదు కావున ఏమిటి కారణం అని ఆలోచించారు. ఆ పక్కనే పరున్నటువంటి నీలాదేవి అమ్మవారిని పిలుస్తూ ఉన్నారు. పరమపురుషుణ్ణి ఆశ్రయించే దశ, అనుభవించే దశ అని రెండు అవస్థలు ఉన్నాయి, రెండు దశలు. ఆ రెండు దశలని కూడా తిరుప్పావైలో మనకి అనుగ్రహించారు. ఆచార్య సమాశ్రయణం చేసి భగవన్మంత్రం అందుకొని భగవల్లాభం కలుగుతుంది అని అనుకోకూడదు. ఇంకా ఆశ్రయణ దశ పూర్తి కాలేదు. అంటే ఇంకా ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనకి పని అవుతుంది అనేది ఇంకా పూర్తిగా అవ్వలేదు. అందువలన ఇప్పుడు పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. అమ్మవారికి పురుషకార స్వరూపిణి అని పేరు. ఆమె జీవులకి భగవంతుడికి మధ్యవర్తి. జీవులకు కావలసిన ఫలములను సమృద్ధిగా ఇచ్చినట్లు సర్వేశ్వరుని మారుస్తుంది కాబట్టి పురుషకారము అంటారు. పురుషం కరోతీతి పురుషకార అంటే భగవంతుడిని మనకు అనుకూలంగా మారుస్తుంది కాబట్టి. ఎందుకు? భగవంతుడికి నిగ్రహానుగ్రహాలు ఉన్నాయి. ఆ అనుగ్రహాన్ని మన మీద కురిపించే విధంగా భగవంతుడిని మార్చే శక్తి అమ్మకుంది. జీవులు తాము చేసినటువంటి కర్మలకు వశవర్తులై ఉంటారు. మాతృస్థానంలో ఉన్న మహాలక్ష్మి మాత్రం జీవులు యందు వాత్సల్యం కలిగి పరమపురుషుని వాల్లభ్యం మనకి లభించేలాగా చేస్తుంది. అందువలన ఈ జీవులు మీద వాత్సల్యం చేత వీళ్ళు పడేటువంటి పాటలు సహించలేక వీరంతటి వీరు ఆ పాపాలను పోగొట్టుకోలేరని ఆమె సర్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్తారు. ఇలాగ ఆమె మధ్యవర్తిగా లేకపోతే కనుక జీవులు తమ పాపములకు తామే నిష్కృతి అనర్చుకుని పరమాత్మను చేరలేరు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అనువారు పరతత్వంలో శ్రీమన్నారాయణునికి దేవిలు అంటే దేవి. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి దేవులు. శ్రీ అనేది ప్రధాన తత్వం. ఆ తత్వంలోంచి వచ్చినవే భూదేవి, నీలాదేవి అనే తత్వాలు. ఈ శ్రీతత్వమే మనం ప్రధానంగా ఆశ్రయింపదగినది. పరతత్వంగా ఉన్నప్పుడు శ్రీ, భూ, నీల ముగ్గురు దేవులుగా ఉంటారు విడివిడిగా. వ్యూహావస్థలో మాత్రం శ్రీదేవి, భూదేవి ఉంటారు. పరమాత్మ అవతారంగా ఉన్నప్పుడు వరాహ అవతారంలో భూదేవి, రామావతారంలో సీతాదేవి, కృష్ణావతారంలో నీలాదేవి ఉంటారు. అందుకనే ఆయా అవతారాల్లో ఆయా దేవీ స్వరూపాన్ని ఆశ్రయించి పరమాత్మను చేరాలి. కృష్ణావతారంలో రాధాదేవి కృష్ణుడితో అవిభాజ్యమైన తత్వం అని కొంతమంది చెప్తారు. రుక్మిణీదేవి రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని రుక్మిణి అని కొంతమంది అంటారు. సత్యభామని కొంతమంది అంటారు. కానీ ద్రావిడ సంప్రదాయంలో శ్రీకృష్ణుని పట్టపురాణి నీలాదేవి అని చెప్పబడింది. శ్రీకృష్ణునికి సమాన వంశ సంజాతకుడి చేత ఆమెకే పట్టం కట్టారు. నీల యశోదా సోదరుడైన కుంభుడు అని వాని యొక్క పుత్రిక. 7 ఎద్దులను కలిపి కట్టి కృష్ణుడు ఆమెను పరిణయమాడేటట. ద్రావిడ ప్రబంధాలలో ఈమెనే ప్రధాన దేవిగా పేర్కొంటారు. అందుకనే తిరుప్పావైలో కూడా మొట్టమొదటి శ్లోకంలో నీలాతుంగస్తనగిరితటి అని నీలాదేవిని వర్ణించడం జరిగింది. అటువంటి శ్రీతత్వం. శ్రీహ పతులు ఇద్దరు కూడా మనము సేవించదగిన వారే. శ్రీ అంటే ఏమిటి? ఆశ్రయించేది,
ఎవరిని ఆశ్రయిస్తుంది? భగవంతుడిని ఆశ్రయిస్తుంది. ఆశ్రయింపబడేది ఎవరి చేత ఆశ్రయింపబడుతుంది? జీవుల చేత ఆశ్రయింపబడుతుంది. అంటే సర్వేశ్వరుని సర్వదా విడువక ఉండేది, జీవుల చేత ఎల్లప్పుడూ ఆశ్రయింపబడేది. పరమాత్మలో మణిలో ఉండేటువంటి కాంతి వలె, పువ్వులో ఉండే సౌరభం వలె, సూర్యుల్లో కాంతి వలె విడదీయరాని సంబంధం కలిగి ఉంటుంది. తర్వాత వినునది వినిపించినది. వినునది జీవుల యొక్క మొరలు వింటుంది. మనం చేసే ప్రార్థనలన్నీ విని భగవంతుడికి వినిపిస్తుంది. శ్రీ పరిపక్వము చేయనది, హింసించినది. అంటే ఆత్మలను భగవత్ సమాశ్రయణ యోగ్యంగా మన ఆత్మలను పరిపక్వం చేస్తుంది. ఒకవేళ మనలో దుష్టత్వం ఉంటే వాటిని హింసించి మంచి మార్గంలో పెడుతుంది. ఇది శ్రీ యొక్క ప్రధానమైనటువంటి తత్వము. అందుచేత ఈ పాసురంలో నీలాదేవి అమ్మవారిని ఆండాళ్ తల్లి ప్రార్థిస్తున్నారు. పాసుర విన్నపం చేసుకుందాం. உந்து மதகளித்தன் ஓடாததோள் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பெண்ணாய் கந்தங் கமலம் குழலி கடை திருவாய் வந்து எங்கும் கோழி இழைத்தனகாள் மாதவி பந்தல் மேல் பல்கால் குயினினங்கள் கூவினகாள் பந்தார் விரலி உண்மை துணன் பேர் பாடா செந்தாமரக்கையால் சீரார் வளை ஒலிப்ப வந்து తెరవాయ్ మగిలిందు ఏలోరింబాయ్. ఇక్కడ నందగోపాలుని కోడలా అని పిలుస్తున్నారు. నప్పిన్న అంటే కోడలు. ఉందు మదగలిత్తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్. మదము స్రవించే ఏనుగులు పోలిన బలము కలవాడట, వినదీయని భుజబలము కలవాడైన నందగోపుడు. ఆ నందగోపుని యొక్క కోడల నప్పిన్నా మేలుకొని రావమ్మా అని అంటున్నారు. ఇలాగా మామగారితో సంబంధం అంటే ఫలానా వారి మా కోడల్ని అని చెప్పుకోవడం అది ఒక సాంప్రదాయం. శ్రీమద్ రామాయణంలో హనుమంతుడు కనిపించినప్పుడు సీతమ్మ కూడా సృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన, నేను దశరథుని కోడల్ని, శత్రు సైన్యాల్ని తప్పింపచేసే ప్రతాపము కలవాడు మా మామగారు అని చెప్పింది. అలాగే ఇక్కడ నందగోపుని కుమారుడు, నందగోపుని భవనము అని చెప్పినట్లుగానే నందగోపుని కోడలా అని చెప్పారు. భగవంతుడిని చేర్చడంలో సాయపడేటువంటి లక్ష్మీదేవి కూడా ఇక్కడ ఆచార్య సంబంధం కలిగి ఉంది. కావున అటువంటి నప్పెన్నని మేల్కొల్పారు, కోడల్ని పిలిచారు. ఆచార్య కులము అంటే నందవ్రజమే, రేపల్లయే. అటువంటి రేపల్లిలో ఉండే నీలాదేవిని మేల్కొల్పడము జరిగింది. పిలిచిన తర్వాత ఏమన్నారంటే, స్వామిని లేపిన, స్వామి భవనపాలకుని లేపిన నందగోపుని సంబంధాన్ని ప్రతి చోట చెబుతూ ఉంటారు. నందగోపుని భవనమునకు కాపలాదారా అన్నారు. నందగోపాల, నందగోపుని కుమారుడా, నందగోపుని కోడల, ఇలా ప్రతి చోట కూడా నందగోపుని యొక్క సంబంధాన్ని అనుసంధించాలి. మనం ఎలా అంటే తండ్రుల యొక్క సంబంధాన్ని ఫలానా వారి అమ్మాయిని అని ఎలా చెప్తామో, అలాగే ఫలానా వారి దగ్గర చదువుకున్నా అని గురువుగారి సంబంధాన్ని ఎలా తెలియజేస్తామో, అలాగే ఈనాడు కూడా పిలుస్తున్నారు. ఈ నందగోపాలుడిని మన నాయకుడు అన్నారు. నన్నేమో ఔదార్యం అంబరమే తన్నీరే అన్నారు. ఈనాడు మంచి బలశాలి అంటున్నారు. మదము సెవించి ఏనుగులు కలవాడట ఈయన. వినుదీయని భుజబలము కలవాడంట. ఈయనేమిటి? ఇది కావాలి గురువుగారికి ఉండవలసిన లక్షణాలు. అంత మదించిన బలము ఎందుకు అంటే విరోధులను తొలగించడానికి, మనకు కావలసిన ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి. తాను సులభుడై దుర్లభుడైన వాటిని ఆయన అందించుకుని శిష్యునికి అందించాలి. ఇది గురువు యొక్క లక్షణం. అందుచేత ఆయన మదించిన ఏనుగులు కలవాడు, ఏనుగును లొంగదీసినవాడు. ఎవరా ఏనుగు? కృష్ణ పరమాత్మ అనేటువంటి ఏనుగుని లొంగదీసుకున్నవాడు. భగవంతుడు ఏనుగు వంటివాడు. ఆయన తనను ఎక్కడానికి అంటే ఏనుగు ఏం చేస్తుందంటే మావటివాడు తనను అధిరోహించడానికి అది కూర్చుని మావటివాడిని భుజం మీద ఎక్కించుకుంటుంది, వీపు మీద. అలాగే కృష్ణ పరమాత్మ ఆయన్ని మనం చేరడానికి
ఆయన పాదాలు మనకు చూపిస్తూ ఉంటారు. అలాగే మనకి తన పాదాన్ని అందిస్తాడు. తనను బంధించడానికి ఒక గొలుసు ఇచ్చాడు కదా, ఆ రోజు యశోదమ్మకి తాడు ఇచ్చాడు కదా. ఏనుగు కూడా మావటివాడికి తాడు అదే తెచ్చిస్తుందట కట్టడానికి. అలాగే ఆనాడు దామోదరుడైనప్పుడు యశోదమ్మకి తాడు చూపించాడు కదా. అంకుశానికి లొంగుతాడు, భక్తి అనేటువంటి అంకుశానికి లొంగిపోతాడు. కాబట్టి ఆయన సులభుడు దుర్లభుడు కూడా. ఏనుగును పట్టుకోవడం సాధ్యం కాదు కదా, అందువల్ల దుర్లభుడు. కానీ భక్తికి వశమైపోతాడు కాబట్టి సులభుడు. ఇటువంటి కృష్ణ భగవానుని ప్రియురాలైన నప్పెన్నమ్మను నీలాదేవిని పిలిచి ఏమని చెప్పారు? నీ కేశపాసములోని సౌందర్యము వెలికి వస్తోందమ్మా అని. ఆమె యొక్క కందం కమలం కుళలి కడై తెరవాయ్ సువాసన గుబాళిస్తున్న కుప్పగలదానా గడిగి తీయుము. భగవానుడు పుష్పమైనచో అమ్మవారు సౌరభము. ఆ పరిమళము బయటకు ప్రసరిస్తూ ఉండడం చేత లోపల శ్రీసహితుడైనటువంటి స్వామి శయనించి ఉన్నాడని తెలియజేస్తుంది. పైగా భగవంతుడికి సర్వగంధ సర్వరస అని పేరుంది కదా, అందుచేత అటువంటి సౌరభం వ్యాప్తి చెందుతోందమ్మా, గడి తీయి అన్నారు. ఈ కేశం ఏంటంటే, కేశము మోహము, కేశపాసము అంటాం కదా, బంధిస్తుంది అని మన సిద్ధాంతం. బాహ్యంగా స్త్రీ యొక్క కేశపాసము ఏ విధంగా మోహాన్ని కలిగిస్తుందో భగవద్వ్యామోహము భగవంతుడిని వశపరుచుకునేలా చేస్తుంది. అందుచేత భగవద్వ్యామోహానికే కేశము అని పేరు. అటువంటి కేశము కలదానా అని పిలిచారు. అందుకే మన వాళ్ళు వెంకటాచలపతి సన్నిధికి వెళితే మొక్కుబడికి కేశములు ఇస్తారు. ఆయనకి కేశములు కావాలా? కాదు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని అర్జునుడు అన్నట్లుగా మనలో ఉండే మోహం పోయి జ్ఞానం కలగాలి కలిగింది అనే విషయం తెలియడానికి కేశాలు సమర్పిస్తారు. నీ సన్నిధికి వచ్చాము, మా మోహం నశించింది అని చెప్పడానికి కేశ నిరసనం, కేశ ప్రధానం. అంతేగాని కేశములు విడవవలను అని నియమం లేదు. అలాగే ఇక్కడ కేశపాసాన్ని వర్ణించారు. అమ్మా, ఎంతటి వ్యామోహమమ్మా నీకు స్వామి మీద. నీ వ్యామోహానికి స్వామి వశపడి ఉంటాడు కదా. రామ్మ తలుపు తీయి, ఎట్లా తెల్లవారిందా అని తెల్లవారే లక్షణాలు మళ్ళీ చెప్తున్నారు. కోళ్ళు అంతటా అరుస్తున్నాయి. కోడి అరవటం మనకు తెల్లవారుజాము అయింది అని చెప్పడానికి గుర్తు. వందు ఎంగం కోళియలై తనగా కోళ్ళు వచ్చి ఎల్లడలా కూయుచున్నవి కదా. మాధవి పందల్ మేల్ పలగాల్ కుయిలనంగల్ కూవినగాల్. మాధవి పందిరిపై పలుసార్లు కోకిలల గుంపులు కూయుచూ ఉన్నవి కదా అని చెప్పారు. తాను లేచి ఇతరుల్ని మేల్కొల్పేదే కోడి. అంటే తాను ఆచరించి ఇతరులకు తెలియజేసేవాళ్లే జ్ఞానులు, మహాపురుషులు. తాము ఎందుకు చేస్తున్నారో తెలియదు. దేశంలో తిరిగి అందరికీ తాము ఆర్జించిన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అందువలన అటువంటి జ్ఞానాన్ని ఇచ్చే తెల్లవారింది అని చెప్పేటువంటి కోళ్ళు లేచాయి. నీ వాకిట్లో మాధవి పందిరి మీద అనేకమైన కోకిలలు వచ్చి కూర్చుని పాటలు పాడుతున్నాయి. కోళ్ళంటే ఇక్కడ సాంకేతికార్థం గృహస్థులైన జ్ఞానులు. గృహస్థులు కూడా తెల్లవారుజామున లేచి ఏదో భగవన్నామ సంకీర్తన చేసుకోవడము, భగవద్ విషయాలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడము ఏదో చేస్తూ ఉంటారు. కోకిలలు ఏంటి అంటే జ్ఞానం చేసే మహాభక్తులు. జ్ఞానులు ఉపదేశం వినాలి, భక్తుల గానము వినాలి అని ఈ సంకేతాన్ని చెప్పడం జరిగింది. పందారు విరళి అమ్మ చేతిలో ఒక బంతి ఉందిట. అది లీలా కందుక క్రీడలో ఉండినది. కానీ ఈ ప్రపంచమే ఒక కందుకము కదా, దానిని పట్టుకునేది ఆ విశ్వం అనే బంతిని పట్టుకుని ఉన్నది అమ్మవారు. దానికి ఒక తాడు కట్టి ఉంది. అదే మాయాసూత్రం, కర్మసూత్రంతో బంధింపబడిన బంతిని నీవు పట్టుకుని ఈ జీవులను రక్షింపజేయడానికి స్వామి సన్నిధిలో ఉన్నావా? నీవు ఎందుకు ఆ బంతి విశ్వాన్ని మోస్తూ ఉన్నావు? ఈ జీవులందరినీ ఆయన దగ్గరకు చేర్చడానికే కదమ్మా. లేపవమ్మా స్వామిని. లేచి వచ్చి మీ బావ పేరు మేము పాడుతూ ఉంటే నీవు సంతోషంతో పొంగిపోతూ వచ్చి తలుపు తీయవమ్మా. నీవే తలుపు తీయాలి. ఎలా తలుపు తీయాలి అంటే నీవు వచ్చేటప్పుడు
నీ చేతికి ఉండేటువంటి గాజులు గలగలమని ధ్వని చెయ్యాలి. செந்தாமரைக்கையால் சீரார் வளையொலிప్ప వందు తెరవాయ్ మగిలిందు. ఎర్ర తామర పువ్వు వలె ఉన్న చేతితో సౌందర్య భరితమైన గాజులు ధ్వనియా వచ్చినట్లుగా సంతోషంతో తలుపును తెరువుము అని చెప్పారు. ఇలా తెరిచినప్పుడు నీ చేతికుండేటువంటి గాజులు ధ్వనిస్తూ ఉండాలమ్మా. ఆ శబ్దం వలన కలిగిన ఆనందము, నీవు నడచవచ్చేటప్పుడు నీ నడకలో ఉండేటువంటి సౌందర్యము మేము చూచి చాలా సంతోషించాలి. అంతేకాదు, ఘ్రాణేంద్రియమునకు, కర్ణేంద్రియమునకు, స్పర్శేంద్రియమునకు కూడా ప్రియము కలిగేలాగా, మా అందరికీ ప్రియం కలిగేలా నీవు మమ్మల్ని స్వామి దగ్గరికి తీసుకువెళ్ళు అని కోరారు. ఈమె మధ్యవర్తి కాబట్టి భగవంతునితో మనల్ని చేర్చడానికి దయాస్వరూపిణి. దయలేనివాడు ఎలా అయితే తనను ఆశ్రయించిన వారిని రక్షించలేడు, ఎలాగో రక్షించలేడు దయలేనివాడు. కానీ లక్ష్మీదేవి ఆమె దయాస్వరూపిణి. హ్రీచ్చ లక్ష్మీచ్చ పత్నౌ, ఇద్దరు భార్యలు అంటారు భగవంతుడికి. అది దయాస్వరూపిణిగా ఈమె వచ్చి మమ్మల్ని కటాక్షించాలమ్మా, మమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్ళు స్వామి దగ్గరికి అని ఈరోజు నీలాదేవిని అమ్మవారు ప్రార్థించారు, గోపికలందరూ ప్రార్థించారు. ఇక్కడ తిరుప్పావైజీయరు అని పేరు పొందినటువంటి భగవద్ రామానుజుల వారి విషయాన్ని ఒకటి ఉటంకిస్తున్నారు. ఒకనాడు భిక్షాటనముకై శ్రీరామానుజుల వారు సంచరిస్తూ తదేక భావంతో తిరుప్పావై చదువుతూ ఇంటింటికి వెళ్తున్నారట. ఈ పాసురం చదువుకుంటూ, అంటే ఇప్పుడు ఈరోజు మనం ఉందు మొదగలిత్తన్ ఓడాద తోಳ್వలి అని ఆయన చదువుకుంటూ ఆ భావనలో ఉండి వారు వాళ్ళ గురువుగారు అయినటువంటి మహాపూర్ణుల వాకిట్లో భిక్షకే నిలిచారట. అప్పుడు వారి గురుపుత్రిక అత్తుళ్ళాయమ్మగారు తలుపు తెరిచి భిక్షమిడడానికి వచ్చారు. ఆ సన్నివేశాన్ని చూడగానే గాజులు గల్లుమన్నట్లు వచ్చిన నీలాదేవి వచ్చి గడియ తలుపు తీసి తెరిచినట్లుగా రామానుజుల వారికి అనిపించి మూర్ఛపోయారట. ఎంతటి భావనా వ్యగ్రత అంటే భగవంతుణ్ణి కొలిచేటప్పుడు అంత భావనా వ్యగ్రత జీవులకి ఉండాలి. అందుకని ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకునేటప్పుడు మనకు అమ్మవారి సాక్షాత్కారం తప్పకుండా జరుగుతుంది. స్వస్తి. స్వోచ్చిష్టమాలికాబంధ కందబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.